లైక్ కాజా స్టిచ్ ఇది కూడా అదే హోల్లోకి వెళ్ళి తీస్తూ ఉంటామన్నట్టు. ఈ అన్నిటికి వెళ్ళి మిడిల్ పై నుంచి దారం తీస్తూ ఉంటాం. మీరు కావాలంటే ఫ్రేమ్ పెట్టుకోండి, అంటే ఇప్పుడు సింగిల్ దానికి అవసరం లేదు. ఏదైనా డిజైన్ వేసుకుంటే మాత్రం ఫ్రేమ్ పెట్టుకొని చేయొచ్చు. ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి, క్లాత్ నీట్గా ఉండాలి, ముడతలు లేకుండా ఉండాలి. అక్కడిక్కడ పనిచేసి వచ్చి ఎంబ్రాయిడరీ చేయకండి. శుభ్రంగా కూర్చొని నెమ్మదిగా, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఆదురు పొయ్యి మీద ఎసరబెట్టి చేయకండి. కర్రీ మాడిపోతుందేమో అని ఆయిల్ వేసి వచ్చి మళ్ళీ ముట్టుకొని చేయకండి. చక్రాల్లాగా ఉంటాయి, బండి చక్రాల్లాగా వస్తాయి. వీల్స్ కొనుక్కుంటారు చూడు చిన్నపిల్లలు, వీల్స్ తింటున్నారు చూడు ఇప్పుడు. ఎన్ని ఇప్పుడు మళ్ళీ దీనికి ఇక్కడ ఎండిల్ చేయడానికి ఇలా అక్కడే చేయండి నీట్గా. ఇప్పుడు చూడండి మధ్యన హోల్ వచ్చిందా, ఒక హోల్ వచ్చిందా మధ్యలో ఇక్కడ. ఆ హోల్ దగ్గర చక్కగా ఒక చెంకి కానీ మళ్ళీ ఒక పూస కానీ కుట్టారనుకోండి ఎంత అందంగా ఉంటుంది ఇది.